వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చుతండి కోడెమ్మకు చెల్లిస్తా అని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడు ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన క్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కన్వీనర్గా వ్యవసాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక సంబంధించిన అధికారులు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇందులో కమిటీగా వేసి అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం. రైతు సోదరులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాజన్న ప్రసాదంగా అందేటువంటి కోడెలను చక్కగా ఆరోగ్యంగా ఉండే విధంగా వాటికి సకాలంలో సమయానికి మేత వేసేటువంటి విధానం, కొంతమంది ఒకరిద్దరు అక్కడక్కడ తప్పుదారిలో పోతున్నటువంటి పరిస్థితి కూడా గమనించి అలాంటి వారిపైన ఫిర్యాదులు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక నియమాలను రూపొందించడం జరిగింది. ప్రతి నెల కూడా ఎక్కడికైతే ఈ కోడెలను పంపిణీ చేస్తున్నామో ఆ రైతుల దగ్గర ఈ కోడెలు ఉంటున్నవా లేవా, ఆ కోడెలను చక్కగా సంరక్షిస్తున్నారా లేదా, ఆ కోడెలను వాళ్ళు వ్యవసాయ విధానానికి వాడుకుంటారా లేదని కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎక్కడైనా పొరపాటు చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎప్పటికప్పుడు మరి ఆ పరిశీలనలో చర్యలు తీసుకుంటారని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ నేను రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ జీవనాధారంలో అధికంగా ఎదగాలని చెప్పని మరి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం. గతంలో ఈ ప్రభుత్వం రాకంటే ముందు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి పేరు మీద ఇచ్చేటువంటి క్రమంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చిందని చెప్పని దృష్టిలో పెట్టుకునే పేద రైతులకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కోడెల కోసం కూడా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి నిధుల ద్వారా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఇక్కడ ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి, అంతేకాకుండా ఈ ప్రాంతంలో చక్కటి గోశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని దానికి కూడా నిధులు మంజూరు చేసే క్రమంలో సుమారు 30 నుంచి 40 ఎకరాల స్థలం కావాలంటే గౌరవ కలెక్టర్ గారు కూడా వేములవాడ అతి సమీపంలో స్థలాన్ని కూడా సేకరించి పంపేటువంటి ఏర్పాటు చేయడం, బహుశా త్వరలోనే గోశాలకు సంబంధించినటువంటి అధునాతన పద్ధతిలో గోశాల నిర్మాణం చేయాలి. ఎందుకంటే వేములవాడ రాజన్న ఆలయం సంబంధించి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకొని జరుగుతున్న అభివృద్ధి, దానికి తోడుగా